వరదల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాలు వణుకుతున్నాయి. పెద్దబైలు మండలం జామిగూడ పంచాయతీ పరిధిలో 10 గ్రామాలు, ఇంజరి పంచాయతీ పరిధిలో 7 గ్రామాల ప్రజలు వరదలతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేయాల్సి వస్తుంది. వైద్యం, సరుకులు ఏం కావాలన్నా వీరు ఈ వాగు దాటాలి. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు ఓ గిరిజనుడు ప్రాణాలకు తెగించాడు. వంట పాత్రలో ఆమెను కూర్చోబెట్టి దాని సాయంతో వాగు దాటించాడు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని 2 పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వరదల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాలు వణుకుతున్నాయి. పెద్దబైలు మండలం జామిగూడ పంచాయతీ పరిధిలో 10 గ్రామాలు, ఇంజరి పంచాయతీ పరిధిలో 7 గ్రామాల ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు యుద్ధమే చేయాల్సి వస్తుంది. వైద్యం, సరుకులు ఏం కావాలన్నా వీరు ఈ వాగును దాటాలి. అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు ఓ గిరిజనుడు ప్రాణాలకు తెగించాడు. వంట పాత్రలో ఆమెను కూర్చోబెట్టి దాని సాయంతో వాగు దాటించాడు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని 2 పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.